నమస్కారం విఎస్టీ న్యూస్కి స్వాగతం. నా పేరు రాజు. ముందుగా హెడ్లైన్ చూద్దాం. వారణాసిలో నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని మోడీ. కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఏపీలో 81% పోలింగ్ నమోదవుతుందని భావిస్తున్నాం. సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి అంబటి. టీడీపీ నేతల అరాచకాలపై పోలీసులు స్పందించలేదని ఆరోపణ. జూన్ 4న వైసీపీ పెద్ద కర్మలో అందరూ పాల్పంచుకుందాం. రఘురామకృష్ణరాజు ఎద్దేవా. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం వారణాసిలో నామినేషన్ దాఖలు చేశారు. మోడీ సన్నిహితులు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరికొంతమంది ప్రముఖుల సమక్షంలో ఆయన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఇక్కడ నుంచి ఇప్పటివరకు 2 సార్లు గెలిచిన ఆయన హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తదితరులు ఉన్నారు. అలాగే ఏపీ నుంచి మోడీ నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. पिछले 2 चुनाव में देखिए, जब पार्लियामेंट हाउस बना तो जिन लोगों ने पार्लियामेंट बनाने में भूमिका निभाई थी तो उन लोगों को वहाँ पर उनको स्पेशली जिस दिन उद्घाटन हुआ था तो उनको बुलाया गया था। बिल्कुल, हम तस्वीरों भी देख सकते हैं। यहाँ पर प्रधानमंत्री का कलेक्ट्रेट ऑफिस से, वाराणसी से यहाँ पर तस्वीरें हम देख पा रहे हैं। गणेश्वर शास्त्री जी, प्रधानमंत्री दामोदर मोदी लोकसभा में स्थान करने के लिए अभ्यर्थी के रूप में नाम निर्देशित हुआ। ईश्वर की शपथ लेता हूं, सत्य निष्ठा से प्रतिज्ञा करता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा और मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। పల్నాడులో టీడీపీ నేతలు బీభత్సం సృష్టించారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడులకు తెగబడ్డారని, వారిని అడ్డుకోవడంలో పల్నాడులో పోలీసు యంత్రాంగం విఫలమైందని మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. కన్నా లక్ష్మణ్ కుమారుడు ఓటర్లను బెదిరిస్తే పోలీసులు పట్టించుకోలేదన్నారు. నిబద్ధతతో పనిచేసే పోలీసు అధికారులను మార్చేశారని, టీడీపీతో పోలీసులు కుమ్మక్కయ్యారా అని ప్రశ్నించారు. సత్తెనపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఎన్నిక జరిగిందని నేను భావిస్తూ ఉన్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసిన వారు, 5 సంవత్సరాలు పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి చవి చూసిన వారు, ఓట్లు వేయడానికి వచ్చినటువంటి తీరు చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఉదయం నేను 7:30-8 గంటలకు వెళ్ళా. అప్పటికే బారులు తీరి ఉన్నారు. నేను అడిగే 8ంటికి వచ్చారమ్మా అని. మేము 5ంటికే వచ్చామండి అని అన్నారు. అంటే 5 గంటలకే మహిళలు, వృద్ధులు వచ్చి లైన్లో నిలబడ్డారు. పెద్ద ఎత్తున లైన్లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి కారణం ఏమిటి, దీనికి సంకేతం ఏమిటి అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాలి.
నేను లైన్లో ఉన్న వారందరినీ చూసే ఎక్కువ మంది వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. నేను భావిస్తున్నా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత, సంక్షేమ కార్యక్రమాలు అందుకున్న తర్వాత, నా బిడ్డ జగన్మోహన్ రెడ్డిని మరొక్కసారి ముఖ్యమంత్రిగా చేయాలనే తాపత్రయంతో తమ ఓటు హక్కుని వినియోగించడం కోసం గంటల తరబడి వృద్ధులు, గంటల తరబడి మహిళలు. నరసాపురం ఎంపీ ఉండి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పతనం నిన్ననే ప్రారంభమైనప్పటికీ తన పుట్టినరోజు నాడే అంతమైనందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తన జననం రోజే వైసీపీ మరణించిందని, జూన్ 4న జరగనున్న పెద్ద కర్మలో అందరూ పాల్గొందామని పిలుపునిచ్చారు. రాజకీయ చిత్రపటంలో యువజన శ్రామిక రైతు పార్టీ వైసీపీ ఇక ఉండే అవకాశం లేదని జోస్యం చెప్పారు. ఈరోజు సాక్షి దినపత్రికలో వైసీపీ 112 స్థానాలు గెలుస్తుందని రాస్తారని, వైనాట్ 175 నుంచి 112కి దిగివచ్చారని ఎద్దేవా చేశారు. మరి ఓటింగ్ జరిగింది అనగా 14వ తారీఖు కూడా మే 14 ఉదయం ఘడియల్లో కూడా మరి కొంత పోలింగ్ జరిగింది. సో సమూలంగా మే 14తో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనేది మరి మరణం పార్టీగా దానికి మరణ శాసనం లిఖించారు ఆంధ్ర ప్రజలు, తెలుగు ప్రజలు అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. నాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే మరి ఇదే మే 14 నేను నా పుట్టినరోజు, మరి అదే పుట్టినరోజున 13న ప్రారంభం అయినా కూడా ఈ అంతం నా పుట్టినరోజు నాడే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అంతం అయినందుకు ఎంతో సంతోషిస్తూ, సో ఇక మరణం అయితే నేడు నా జననం రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరణం. మరి దానికి పెద్ద కర్మ జూన్ 4వ తారీఖు పెద్ద కర్మ. ఏపీలో మునిపెన్నడూ చూడని రైతులు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలివచ్చారు. దాంతో నిన్న సాయంత్రం 5 గంటల సమయానికి 68% పోలింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలో కొన్ని పోలింగ్ స్టేషన్లలో అర్ధరాత్రి వరకు కూడా ఓటింగ్ జరగడంతో పోలింగ్ శాతం పెరిగింది. దీనిపై ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2 గంటల వరకు కూడా పోలింగ్ జరిగిందని వెల్లడించారు. పూర్తి పోలింగ్ శాతం వివరాలు ఇవాళ అంతా అని చెప్పారు. 2019 ఎన్నికల్లో పోలింగ్ బూతుల ద్వారా 79.2% పోలింగ్ నమోదైందని తెలిపారు. 0.6% పోస్టల్ బ్యాలెట్తో కలిపి 79.8% పోలింగ్ నమోదైందని వివరించారు. ఈసారి ఎన్నికల్లో రాత్రి 12 గంటల వరకు 78.25% ఓటింగ్ నమోదైందని మీనా వివరించారు. 1.2% పోస్టల్ బ్యాలెట్తో కలిపి 79.4% పోలింగ్ నమోదైనట్లు స్పష్టం చేశారు. దాంట్లో కొన్ని ఇంజరీస్ కూడా జరిగినాయి. అండ్ దెన్ దేర్ వర్ సమ్ పోలింగ్ మెషిన్స్ which were damaged in polling station number 203, 204, 5, 7, 15, 16, 17. 8 పోలింగ్ స్టేషన్స్లో ఈ మాచర్ల కాన్స్టిట్యున్సీలో there was damage to the machines. కానీ because machineలో most important part is the chip where data is stored. All these machines were checked by the Bell engineers, and Bell engineers said that all these 8 chips which are there in the machines are intact, data can be retrieved. So there was a gap of 2-3 hours in some places, gap of 1 or 2 hours in some places, and then polling was restarted. So although there were incidents which meant to damage the machine, but all these 8 places machine was replaced and polling again started. Machine sambandhinchi malli there were in Kodur also 2 EVMs were damaged. Tarvata 13% increase. So generally 7 to 8% would be the per hour figure. So last lo kontamandi last period lo 4 o'clock tarvata kontamandi ekva mandi vastaru. So you can take an approximation of that thing. So all those people who are there from 5 to 6, 1 hour, 6 tarvata kontamandi.
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద వర్గాల కోసం అహర్నిశలు కృషి చేశారని, ప్రభుత్వ సానుకూలత ఉప్పెన్లా ఓటెత్తిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముందుగానే ప్రజలు స్పష్టమైన నిర్ణయానికి వచ్చారన్నారు. ప్రజలు ఓటు వేసేందుకు వెల్లువెత్తారు. ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు సానుకూల ఓటుతో క్యూ కట్టారు. ఇంకా పోలింగ్ బూత్ల దగ్గర క్యూ లైన్లో ఓటర్లు ఉన్నారని సజ్జలు అన్నారు. చిత్తూరు జిల్లాలో ఉదయం కత్తిపోట్లతో టీడీపీ నేతలు ప్రారంభించారు. టీడీపీ కార్యకర్తలు, గోండాలు రెచ్చిపోయి దాడులు చేశారు. అద్దంకి, పీలేరు, సత్తెనపల్లిలో హింసకాండకు పాల్పడ్డారు. టీడీపీ మూకలు రెగ్గింగ్కి పాల్పడ్డారు. ఈవీఎంలు ధ్వంసం చేశారని సజ్జలు అన్నారు. ఉదయం పోలింగ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటికి కూడా ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారో చూస్తే ఆశీస్సులు ఎవరికి ఉన్నాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజల కోసం పాటుపడితే, ప్రజల్లో మమేకమైతే దీవెనలు ఎలా ఉంటాయి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆశించారో అవి ఈరోజు పోలింగ్ సరళిని కానీ, సుదీర్ఘంగా క్యూలు గట్టి గంటల తరబడి నిరీక్షించి వేయడంలో కానీ ఆ అభిమానం, ఆ ఆశీస్సులు ప్రతిబింబించాయి. ఇంతకుముందే ఎన్నికల కమిషన్ ఇక్కడ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ప్రకటించిన ప్రకారం 75%. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా చాలా పోలింగ్ బూతుల దగ్గర ఇంకా లాంగ్ క్యూలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. 2019లో ఇలాగే ఐ థింక్ 79%, 80% పోలింగ్ అయినట్టుంది. ఉప్పెనలాగా ఎలా అయితే ఆ రోజు ప్రభుత్వ వ్యతిరేకత కనిపించిందో, బహుశా చాలా అరుదుగా కనిపించే 3 అంచెల భద్రత వలయంలో ఈవీఎంల పరిరక్షణలో ఉన్నాయని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. 1000 మంది బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ మరియు సిఆర్పీఎఫ్ సిబ్బందితో భద్రపరిచామన్నారు. మంగళవారం ఇబ్రహీంపట్నం నోవా కాలేజీలో స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంలను అభ్యర్థులకు చూపించిన అనంతరం అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లకు సీల్ వేశారు. ఇప్పటి వరకు విజయవాడ ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ ఈవీఎంలను ఇప్పటికి తరలించడం జరిగిందన్నారు. మనం ఇక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర చూపిడి దగ్గర ఉన్న పర్మనెంట్ స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ హాల్స్ మన PC-12 విజయవాడ దగ్గర ఉన్నాం. నోవా క్యాంపస్ అండ్ నిమ్రా క్యాంపస్, ఈ 2 క్యాంపస్లు కలిసి మొత్తం 7 సెగ్మెంట్స్కి సంబంధించిన 7 కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్స్, మొత్తం 27 స్ట్రాంగ్ రూమ్స్ అండ్ 4 బిల్డింగ్స్, 2 క్యాంపస్ల కింద అనేటువంటి ఉంది. అంతా కూడా అంటే పేరుకి 3 క్యాంపస్లు, కానీ అంతా కూడా ఒకే 1 కిలోమీటర్ రేడియస్లోనే అనేటువంటి ఇప్పటికే 4 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంస్, వీవీప్యాట్స్ సీలింగ్ ప్రక్రియ పూర్తయింది. విజయవాడకి సంబంధించిన సెంట్రల్, విజయవాడ వెస్ట్, విజయవాడ ఈస్ట్, మైలవరం ఈ 4 కూడా సీలింగ్ ప్రక్రియ అబ్జర్వర్ సమక్షంలో మరియు క్యాండిడేట్ సమక్షంలో కంప్లీట్ చేస్తున్నాం. మిగిలిన 3 అంటే వాటి యొక్క రిసెప్షన్ తిరువూరులోన, జగ్గంపేటలోన, నందిగామలో జరిగింది. కాబట్టి ఆ రిసెప్షన్ అయిపోయాక ఆ మెటీరియల్ అంతా కూడా వాళ్ళు క్లోజ్డ్ వ్యాన్లో విత్ సెక్యూరిటీతో ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు. ఒక 1 అవర్లో ఇక్కడికి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ప్రాపర్గా మళ్ళీ స్ట్రాంగ్ రూమ్స్లో వాటిని ప్లేస్ చేసి బై 1:30 ఆ టైంలో అనేటువంటి మిగిలిన 3 కూడా అనేటువంటి సీలింగ్ ప్రక్రియ అబ్జర్వర్ సమక్షంలో చేయడం జరుగుతుంది. క్యాండిడేట్స్ కూడా ఆ విధంగా కన్వే చేస్తున్నారు. ప్రజాస్వామిక విలువలకు మచ్చ కలిగించే హింసాత్మక చర్యలు ఆంధ్రప్రదేశ్లో జరగడం దురదృష్టకరమని సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఫోరం కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు బెంగళూరు నుంచి వచ్చిన తెనాలికి చెందిన గొట్టిముక్కల సుధాకర్పై వైకాపా అభ్యర్థి చేసుకోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. భయపడకుండా సుధాకర్ ప్రతిఘటించిన తీరు ప్రశంసనీయమన్నారు. వారు కూడా ఎన్నికల్లో ఓటు వేయాలి అనే ఒక నిబద్ధతతో, దృఢ సంకల్పంతో ఎక్కడో ఉన్నవారు స్వగ్రామమైన వేలాదిగా మంది వచ్చారు ఆంధ్రప్రదేశ్. తెనాల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్న సందర్భంగా ఆదర్శవంతంగా వ్యవహరించారు ఆయన. క్యూ లైన్లో ఉండే వృద్ధులకి, వాళ్ళకి
అందుబాటులో ఉన్నారు, వాళ్ళకి సహాయం చేశారు, వాళ్ళకు తోడ్పాటుగా ఉన్నాడు. అట్లాంటి వ్యక్తి మీద దురుసుగా స్థానికంగా ఉండే శాసనసభ్యులు ప్రవర్తించడం, ఆయన మీద చేయి చేసుకోవటం చాలా దుస్సంఘటన. అందరూ సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన విషయం. ప్రజాప్రతినిధులు అనే వారికి సామాజిక అవగాహన ఉండాలి. ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఓటర్ల పక్కన విజ్ఞతతో విచక్షణతో వ్యవహరించాలి. ఎప్పుడు కూడా అలాగే వ్యవహరించాలి. పౌరుల్ని ఆదరించాలి, పౌరుల మన్ననలు ఆ రకంగా వీరు పొందాలి. కానీ అహంకారపూరితంగా దౌర్జన్యపూరితంగా ప్రవర్తించడం తప్పుడు సంకేతాలు ఇస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ ఐటెం అయింది. దీంట్లో గొట్టిముక్కల సుధాకర్ గారికి వ్యక్తిగతంగా ఆయన గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స కోసం ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కనువిప్పు కలిగించింది అందరికీ. ఆయన నిబద్ధత, ఆయన వ్యవహరించిన తీరు చాలా ప్రశంసాయుతంగా ఉంది. ఒక వ్యక్తిని ఎవరైనా సరే అలా దుర్భాషలాడి చేయి చేసుకున్నప్పుడు మనం మౌనంగా సహిస్తూ ఉంటే అదే కరెక్ట్ అనే ధోరణిలో కాకుండా ఆయన తిరుగు జవాబుదారీ చెప్పిన తీరు, స్పందించిన తీరు చాలా ఆదర్శం. ఈ ఎన్నికల్లో 24 ఎంపీ సీట్లను గెలవబోతున్నామని అనకాపల్లి ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు. సోమవారం సాయంత్రం నాతవరంలో జరిగిన ఎన్నికల పోలింగ్ సరళిని నర్సీపట్నం ఎన్డీఏ అభ్యర్థి చింతకాల అయ్యన్న పాత్రుడితో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు వైఎస్ జగన్పై వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్నారు. మోడీ, చంద్రబాబు, పవన్ కలయిక రాష్ట్రానికి బంగారు బాట అవుతుందని అన్నారు. 25 పార్లమెంట్లలో 24 గెలవబోతున్నాం, ఇంక్లూడింగ్ అరకు పార్లమెంట్. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత ఎలా ఉందో చూడండి. అలాగే చంద్రబాబు నాయుడు పైన నమ్మకం, పవన్ కళ్యాణ్ పైన నమ్మకం, నరేంద్ర మోడీ గారి పైన నమ్మకం. వీళ్ళు ముగ్గురు కలయిక ఈ ఆంధ్రప్రదేశ్కు బంగారు బాట అవుతుంది, బంగారు భవిష్యత్తు చేయడం. ప్రతి నాయకుడికి ఎవరైతే 7 నియోజకవర్గాల్లో అనకాపల్లి పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ ఈ 45 రోజులు రాత్రి పగలు అనకుండా ఇంత ఎండలు, ఇంత హీట్ టెంపరేచర్లు కూడా ఎక్కడ చూసినా కూడా బాగా పనిచేశారు. వారికి అందరికీ, కార్యకర్తలకు, నాయకులకి, మిగతా ఎవరైతే కొంతమంది వాలంటీర్లుగా పార్టీకి సంబంధం లేకుండా పనిచేశారు వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వారు చేసిన మేలును జీవితంలో మర్చిపోమని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఇంకా నేను మిగతా కాన్స్టిట్యూన్సీ కూడా వెళ్ళాలి. థ్యాంక్ యూ. పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అరాచకాలకు పాల్పడిందని నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. మాచర్లలో టీడీపీ నేతలు విధ్వంసానికి పాల్పడ్డారని, పిన్నెల్లి ఆయన కుమారుడిపై దాడి చేశారని అన్నారు. పోలింగ్ బూతులకు వెళ్లి దాడులకు తెగబడ్డారని దుయ్యబట్టారు. వైసీపీకి మద్దతుగా ఉన్న గ్రామాలపై దాడి చేశారని తెలిపారు. తాము ఫోన్లు చేసినా పోలీసులు స్పందించలేదని, కొందరు పోలీసులు టీడీపీ అనుచరులా వ్యవహరించారని అన్నారు. పల్నాడు ఎస్పీకి ఫోన్ చేసినా స్పందించలేదని విమర్శించారు. ఓటమి భయంతోనే టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని చెప్పారు. నాకు ఈ పోలీస్ కావాలి, నాకు ఈ ఐజీ కావాలి, నాకు ఈ ఎస్పీ కావాలి అని పెడతాడు. దాన్ని వాళ్ళు శాంక్షన్ చేస్తారు. దానికి సంబంధించిన కార్యాచరణ ఎక్కడ కూర్చొని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, లేకపోతే కొంతమంది అఫీషియల్స్ ఉన్నారు కదా, అధికారం కోల్పోలేదన్నాం కదా. ఈసీ ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత డీజీని మార్చారు. మా వాళ్ళు కదగా, ఎలా ఎందుకు కాదు? అలా సార్, యువర్ ఏ జర్నలిస్ట్, ఉండి చెప్తాను. కరెక్ట్గా 3 రోజుల కింద ఉండండి. 3 రోజుల కింద ఈసీ పరిధి ఏంటి? ఈసీ పరిధి ఉన్నా వాళ్ళకి కావాల్సి 100 మంది అఫీషియల్స్ ఉన్నప్పుడు 100 మంది ఎవరు సింపథైజర్స్ ఉండరు. 1 మంది 30% అలా సింపథైజర్స్ ఉంటారు, 30 మంది ఇలా ఉంటారు, 30-40% న్యూట్రల్స్ ఉంటారు. దే వుడ్ హ్యావ్ కెప్ట్ న్యూట్రల్ పర్సన్. బట్ న్యూట్రల్ పర్సన్ అనేది లేకుండా అఫీషియల్ అడ్డకూరైన ఆ మనిషిని తీసుకొచ్చి పెట్టి, అలాగే సీఏని 2 రోజుల ముందు మార్చాల్సిన అవసరమే ఉంది. మాచర్లలో కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ సస్పెండ్ అయిన అధికారులు తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజంగా ఇఫ్ దే వుడ్ హావ్ డన్ ఎన్ ఇంపార్షియల్, ఒక సస్పెండ్ చేయబడిన. నిన్న జరిగిన ఎన్నికల నేపథ్యంలో దెందురు నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన బాధితులను మంగళవారం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చింతమనేని ప్రభాకర్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ఓటమి భయంతో ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితిలో విచక్షణ రహితమైన దాడులకు పాల్పడిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమితో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
దాన్ని కల్పించడానికి ఎన్నికల కమిషన్ కూడా కష్టపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో తెగించి పోరాడినటువంటి మా నాయకులకి, మా కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాంతోపాటు వాళ్ళు చేసినటువంటి దాడులకు సంబంధించినటువంటి ఎవరైతే దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు వైద్యులు విషయంలో కానీ వాళ్ళ కుటుంబాలకి ధైర్యం కల్పించే దానిలో కానీ మా వంతు పాత్రనే మేము పోషిస్తున్నాం. రేపు రాబోయేటువంటి ఫలితాల్లో వన్-సైడ్ ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల నుంచి కూడా ఈ జగన్ను తరిమి కొట్టాలని చెప్పి ఇక్కడికి వచ్చి ఓటేసేది కూడా సందర్భాలు. అలాంటి వారందరినీ కూడా ఎంత ఇచ్చినా వాళ్ళ యొక్క రుణం తీర్చుకోలేము. హైదరాబాద్ నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ ఏదో ఒక జాతర మాదిరిగా జనమందరూ కూడా. గజపతి నగరం దత్తిరాజర్ మండలంలోని పెదకాద గ్రామంలో మంగళవారం నల్లమారెమ్మ తల్లి వారాల పండుగ వైభవంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తమ గ్రామ దేవత నల్లమారెమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పండుగను ఘనంగా జరుపుకున్నారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ఈ ప్రాంత వాసులు అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. ఓటింగ్ ముగియడంతో శ్రీకాకుళం జిల్లాలోని 8 నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలన్నింటినీ భారీ పోలీస్ భద్రతా మధ్య శివాని ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరిచారు. జిల్లా ఎన్నికల పరిశీలకులు శేఖర్ విద్యార్థి, కలెక్టర్ మంచిర్ జిలానీ నమూన్, ఆయా నియోజకవర్గాలకు చెందిన ఆర్వోలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలో మంగళవారం ఉదయం వాటికి సీళ్లు వేశారు. 3 అంచెల భద్రతా వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఒకసారి ఇటు చూడరా సార్. No political agent? जो आया तो उसी साइन करा देंगे ना, जो को वहाँ पर नो एजेंट भी आ गया ऐसा तो नो एजेंट इसका भी परमिशन अलग रखो यार सेपरेट ज्योमेट्री बॉक्स स्मॉल बॉक्स నెక్స్ట్ అసెంబ్లీ పలాస సెపరేట్ చిల్లకూరు ఎస్ఐ అంజిరెడ్డిని సస్పెండ్ చేయాలని ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి పాశం సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం గూడూరు జడ్పీ స్కూల్ వద్ద ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. చిల్లకూరు బూతుల వైసీపీ నాయకులు కిరాయి గుండాలతో టీడీపీ నాయకులపై దాడికి పాల్పడడం దారుణమన్నారు. చిల్లకూరు ఎస్ఐ అంజిరెడ్డి వడదెబ్బకు గురై శిలైన్ ఎక్కించిన సూది బ్యాండేజ్తో ఉన్న తన చేతిని లాగి రక్తస్రావం అయినట్లు చేశాడన్నారు. ఆయనతో పాటు నరేందర్ రెడ్డి గారు
వాళ్ళ అనుచరులు నేరుగా లాపొద్దూరి మా నాయకుడు పట్టాభిరామిరెడ్డి గారిని పట్టుకొని నేను సంగతి తేలుస్తా, నేను తేలుస్తా, ఏమనుకుంటున్నావు ఇంటాడతా, ఒక ఎమ్మెల్సీ అనాల్సిన మాట్లాడి అని బెదిరించి తోసి అక్కడి నుంచి రామచంద్రారెడ్డి అనేటువంటి ఇంకొక మా బూత్ ఏజెంట్ని పట్టుకొని ఎస్ఐ అంజిరెడ్డి కొట్టి మా పార్టీ నాయకులందరూ లాఠీచార్జి చేయించి నేరుగా అంజిరెడ్డి రామచంద్రారెడ్డి అనేటువంటి మా నాయకుడిని చొక్కా పట్టుకొని కొట్టి ఈడ్చి మళ్ళీ వైఎస్ఆర్సీపీ నాయకులకి నరేందర్ రెడ్డికి వాళ్ళకి అప్పచెప్పాడు. వాళ్ళు కొట్టారు, ఇష్ట ప్రకారంగా కొట్టి అతనైతే అతను చూస్తే కడుపు పండిపోతుంది. విషయం తెలుసుకుంటాం. నేను అక్కడికి వచ్చి అసలు ఏం జరిగిందా అంటే రౌడీజం అంటారు. ఏందండి రౌడీజం? ఎస్ఐ చూస్తే తోస్తాడు, నోటికి వచ్చిన మాట్లాడతాడు, కులం పేరుతో దూషిస్తాడు. మీరేందా వాళ్ళ పైకి పోయి ఎస్సీలు నువ్వు? నాకు అర్థం కాల ఎస్ఐ ప్రవర్తన, నాకు అర్థం కాదు. ఎస్సీలు అయితే మనుషులు కదా, ఎస్సీలు అయితే నేను మాజీ ఎమ్మెల్యేను కదా, ఎవరికి తెలీదా? ఎస్సీ మాజీ ఎమ్మెల్యేని పట్టుకొని నువ్వు తోయడం అనేది ఎంతవరకు సమాజం? నీ తోపులాట్లో నాకు ఆల్రెడీ నేను క్యాప్ వేసుకోండి, నాకు బాగలేక ఆల్రెడీ సరైన ఎక్కించుకొని 2 రోజులు వడదెబ్బతోనే ఉంటే మొత్తం క్యాన్లా లాగేసాడు, మొత్తం టోటల్ కూడా మొత్తం రక్తం మొత్తం లాగింది. ఆ విధంగా చేని పట్టుకొని బాగా నొక్కేసి రౌడీజం. శ్రీశైలం దేవస్థానంలో సోమవారం స్వామి అమ్మవారి వెండి రథోత్సవం వైభవంగా జరిగింది. శ్రీశైలం మహాక్షేత్రంలో లోక కళ్యాణార్థం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ఊయల సేవను వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా మహాగణపతి పూజ చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను ఊయల్లో ఆశీర్వదనలు చేసి శాస్త్రోక్తంగా షోడోపచార పూజలు చేశారు. అమ్మవారికి అష్టోత్తరం, త్రిశతి, ఖడ్గమాల, సహస్రనామ పూజలు, స్వామికి సహస్రనామార్చన పూజలు నిర్వహించి మంగళహారతులిచ్చారు. విష్ణుర్బ్రహ్మః బ్రహ్మణే సేవాయో ప్రత్యక్షం బ్రహ్మాసే ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి సత్యం వదిష్యామి విష్ణుర్బ్రహ్మః బ్రహ్మణే సేవాయో ప్రత్యక్షం బ్రహ్మాసే ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి సత్యం వదిష్యామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.